గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన మంత్రి పార్థసారథి ఈ రోజు విశాఖలో టీడీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి విశాఖపట్నం మోసపోయారు. 3 రాజధానులు అంటూ విశాఖ ప్రజలను మోసం చేశారు. చేయటానికో లేకపోతే వాటిని లాక్అవుట్ అనుకో లేకపోతే వాటిని కొనుక్కుంటానికో ప్రయత్నం చేయటం, లేకపోతే ఆయన మనసుకు నచ్చిన విధంగా ఋషికొండని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ కొన్ని దశాబ్దాలుగా పేదవాళ్ళకి మన పర్యాటకులకి చాలా సౌకర్యంగా ఉన్న వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసి నీకు నచ్చిన విధంగా 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మించావు. అదే నువ్వు చిత్తశుద్ధి ఉంటే నిజంగా విశాఖపట్నంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే ఆ 500 కోట్లతో ఒక సెక్రటేరియట్ వచ్చేది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. కనీసం రాజధాని ఏర్పాటు చేయబోతున్నాను, ఇక్కడ ఈ ప్రజలకి త్రాగునీటి వసతి పర్మనెంట్గా చేయాలి అనే ఆలోచనతో ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమం చేసామని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. రాజధాని అంటే నీకు రాజధానితో పని ఏంటి, నువ్వు హైదరాబాద్ వెళ్ళావా ఎప్పుడన్నా? ఆ విధంగా మభ్యపెట్టే మాటలు చెప్పి 3 రాజధానుల వాదనని బలంగా ప్రజలకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేసావు. కానీ రాజధాని అనేది ప్రజలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక బలమైన రాజధాని, అన్ని వసతులు వనరులు కలిగిన రాజధాని ఉంటే అది ఒక ఆర్థిక శక్తిగా పెరిగి రాష్ట్రం మొత్తానికి కూడా సహకరించే పరిస్థితులు వస్తాయనే విషయం కనీస జ్ఞానం లేని పార్టీ, కనీస జ్ఞానం లేని నాయకత్వం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో వచ్చే ఆదాయమే తెలంగాణకి ఆయుపట్టు అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అటువంటి రాజధానిని ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? కేవలం కాలయాపన చేసి ఏదో మభ్యపెట్టి బటన్ నొక్కటం ఒక్కటే పరిపాలన చెప్పేసి నువ్వు మోసం చేసిన వాస్తవం కాదా అని చెప్పేసి చెప్తాను. నీకు నిజంగా పరిపాలన అనుభవం కానీ లేకపోతే పరిపాలన తెలియకపోయినా పర్వాలేదు, ప్రజలు నిన్ను ఆశీర్వదించారు, కుర్చీ ఇచ్చారు, కుర్చీలోకి ఎక్కిన తర్వాత ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అయినా సరే అనుభవజ్ఞుల్ని చుట్టూతో పెట్టుకొని అనుభవజ్ఞులు చేసిన సూచనల్ని ద్వారా పరిపాలన చేసినట్లయితే ఈ రాష్ట్రం నష్టపోయేది కాదని చెప్పేసి మనం చేస్తాను నేను. నీ ఆదాయం ఏదో బటన్ నొక్కే కార్యక్రమాలకి వాడావు, లేకపోతే బకాయిలు పెట్టావు, ఉద్యోగస్తులకి బకాయిలు పెట్టావు, రైతులకి బకాయిలు పెట్టావు, లేకపోతే మన కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టావు, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూర్చేశావు. అది పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కనీస అవసరాలు త్రాగునీరు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో సిఎస్ఎస్ ప్రాజెక్ట్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 93 స్కీమ్స్ని నీ చేతకానితనం మూలంగా, నీకు ఒక అవగాహన లేమి మూలంగా, లేకపోతే నువ్వు ఎవరి మాట ఎన్నుకోకుండా నువ్వు ఒక దుర్మార్గుడిగానో లేకపోతే ఒక చక్రవర్తి నీరో చక్రవర్తి లాగా పరిపాలించావు. కాబట్టి అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయి ఈరోజు ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు పొందాల్సిన ఫలితాల్ని నువ్వు అడ్డుకట్ట వేసావా లేదని అడుగుతా ఉన్నాను. జల్ జీవన్ మిషన్ తీసుకోండి. జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా, ప్రతి గృహానికి కూడా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని చేతకాని ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడటం కరెక్టా అని అడుగుతా ఉన్నాను నేను. అమృత్ 2 రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, లేదా త్రాగునీరు కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తానికి కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాలని వాడుకొని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంటే నువ్వు పెద్ద పరిపాలన అధ్యక్షులు ఏదో చిన్న చిన్న తప్పుల మూలంగా ఓడిపోయారేమని ప్రజలు భావిస్తానికి అవకాశం ఉండేది. కానీ అది పోయింది. ఆ విధంగా దాదాపు 70-80 పథకాలని నువ్వు ల్యాబ్స్ చేసేసావు. ఆఖరికి గృహ నిర్మాణం కూడా ఏ విధంగా నష్టం చేసే అవసరం ఆలోచించేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గృహ నిర్మాణ కార్యక్రమం చేపడితే నువ్వు కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నావే. ఆ 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నావే. మరి ఏం చేస్తావు ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ముఖ్యమంత్రి గారు 1,00,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చి పేద ప్రజలందరూ కూడా ఇల్లు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి వీళ్ళంతా కూడా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు, మనం ఎన్ని ఇచ్చినా కూడా సరిపోవట్లేదు అని మళ్ళీ ఒక 50,000 ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి 75,000 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఏం పనిచేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో.
మీరు చేసిందల్లా ఒకటే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం అని ఉంటే, ప్రజల చేత ప్రజల్ని భయభ్రాంతులు చేయటానికి అన్నట్టు నువ్వు ప్రజాస్వామ్య డెఫినేషనే మార్చేసి పరిపాలన చేశావు. అందరినీ భయపెట్టి, అన్ని వర్గాలని భయపెట్టి, పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ యంత్రాంగంగా మార్చుకొని ఎవరు నోరు ఇప్పుకోకుండా నువ్వు ప్రజల మంచి చేసి ప్రజల మన్ననలు పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాల. ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని పోలీస్ కేసులు కానీ, దౌర్జన్యాలు కానివ్వండి, ఆస్తులు లాక్కోవడం ద్వారా కానివ్వండి, వాళ్ళు భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసుకోవాలనుకున్నావు. కానీ అది అంత సులువు కాదు ప్రజాస్వామ్యంలో. నువ్వు 5 సంవత్సరాల్లో ముందొచ్చి 5 సంవత్సరాలు చేసాము. గత స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత బలవంతమైనో అనేక సందర్భాల్లో నిరూపించిన విషయాన్ని నువ్వు మర్చిపోయావని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను. ఈరోజు నీ మూలంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాలా. వచ్చినాయో చెప్పండి దమ్ముంటే. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చామని చెప్పి అడుగుతా. నీ పరిపాలన లేనికి ఇంకొక తార్కాణం. స్కూల్స్కి రంగులు వేశావు, టేబుల్ కొన్నావు, కానీ పాఠశాలలో విద్యార్థులకి విద్యాబోధన చేసే టీచర్ని ఒక్క టీచర్ని అపాయింట్ చేశామని చెప్పేసి అడుగుతున్నాను నేను. ఈరోజు ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేశామని చెప్పేసి ఈరోజు ఇంటింటి